హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఈరోజు మా బాబాయ్ పిన్ని వాళ్ళ యానివర్సరీ. సో చాలా స్పెషల్, అంటే 27 ఇయర్స్ అవుతుంది ఈ రోజుకు మా బాబాయ్ పిన్ని మ్యారేజ్ అయ్యి. సో స్పెషల్ అంటే ఎందుకంటే మా బాబాయ్ అంటే ఒక 27 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ ఫొటోస్ అనేది కొంచెం తక్కువ అనమాట, చాలా కొద్ది మందికే తెలుసు కదా. సో ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో వీడియో తీసుకుంది అంటే మా బాబాయ్. సో ఫొటోస్ అయితే ఉన్నాయి మా పెద్దమ్మ వాళ్ళవి, మా డాడీ వాళ్ళ ఇట్లా, కానీ మా బాబాయ్ వీడియో తీపిచ్చాడు అనమాట అప్పట్లో. సో ఇవన్నీ మెమొరబుల్ కదా. మనం అనుకుంటాం ఏదో వీడియో తీస్తున్నారు ఏంటి అని, కానీ ఇవన్నీ మనం కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా మెమొరబుల్. ఎందుకంటే మా నానమ్మని చూసి నేను దగ్గర 16 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఎస్పెషల్లీ మా తాత నాకు కొంచెం తెలివి, అంటే నేను ఒక 3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు చూశాను. అంటే మనకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే అంత షార్ప్ ఉండం కదా, మనం అంత మైండ్ కూడా, అలాగే మనకు అంత తెలివి కూడా ఉండదు. సో చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు కదా. సో మా తాతను చూసి నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే చూసారా ఈ వీడియోస్, అంటే లాంగ్ బ్యాక్ తీసినాయి, ఇప్పుడు మనం చూసుకుంటే మనం పెద్దగా అయిపోయి మన పిల్లలకు చూపిస్తుంటే చాలా మెమరీగా మా తాత, మా నానమ్మ, మా పెద్ద డాడీ, మా పెద్ద మమ్మీ, వీళ్ళందరూ అంటే అప్పుడు ఎలా ఉన్నారు అని. సో మా నాయనమ్మ మా తాతనైతే చాలా మిస్ అయిపోయాం మేమైతే. అంటే చిన్న ఉన్నప్పుడే చనిపోయేసరికి అంత టచ్ అనేది లేదనమాట. సో మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారంట. అంటే మా మమ్మీ మా నాన్న కంటే, మా డాడీ కంటే మా తాత మా నాన్నమ్మ బాగా చూసుకున్నారంటే. ఇంకా ఎస్పెషల్లీ మా అక్కని, అంటే ఫస్ట్ ఆడపిల్ల అనమాట మా అక్క మా ఇంట్లో. సో మా పెద్ద డాడీకి 2 అబ్బాయిలే. సో తర్వాత మా డాడీకి మా అక్క పుట్టిందంట. సో మా అక్క కూడా చాలా బక్కగా అలా పుడితే మా తాతనే దగ్గరుండి చాలా కేర్ తీసుకున్నట్ట. మా బాబాయ్ అయినా మా తాత అయినా మా పెద్ద మమ్మీ వాళ్ళైనా సరే, అంటే కేర్ఫుల్గా ఫస్ట్ ఆడపిల్ల అని చెప్పి బాగా లైక్ చేసేదంట. సో అదొక మెమొరీ అనమాట. వాళ్ళు చెప్తుంటే మంచిగా అనిపించింది అసలు. అలా మమ్మల్ని బాగా చూసుకునేది. సో తర్వాత వచ్చేసి మా పెద్ద మమ్మీ. సో చూసాను మా పెద్ద మమ్మీ అప్పుడు ఎలా ఉందో, మా బాబాయ్. సో చాలా మంచిగా అనిపించింది. ఓహో ఇలా ఉండేదా మా పెద్ద మమ్మీ. అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతారు కదా అప్పటికిప్పటికి. 27 ఇయర్స్ అంటే అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మా నానమ్మ సో చాలా హ్యాపీ వేసింది చూడగానే. అంటే వీడియో మా పిన్ని వాంటికి వెళ్ళాను మొన్న రీసెంట్గా నేను. సో పెన్ డ్రైవ్లో మామూలుగా చిన్నప్పుడు క్యాసెట్లు, అంటే అప్పుడు సీడీలు అని అట్లా క్యాసెట్స్ ఉంటుండే కదా, అప్పుడెప్పుడో చూసాను. అంటే ఒక 10 కూడా కాదండి, దగ్గర ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఏమో చూసాను. నాకు అంత ఐడియా లేదు. సో తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి ఎక్కించారంట, సీడీ కొంచెం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి వచ్చిందనమాట ఈ వీడియో చూస్తే. సో మా అన్నైనా మా తమ్ముడైనా అరే అప్పుడు ఎట్లున్నారు చూడు అని, అంటే ఎంత మంచి క్యూట్ అనిపించింది అసలు నాకు ఈ వీడియో చూస్తున్న కొద్దీ. సో ఇది అంటే చాలామంది వీడియోస్ మనం ఎందుకు తీస్తున్నామో అనుకుంటాం, కానీ మెమొరబుల్. ఎంత మంచి అనిపించింది నాకు అసలు ఈ వీడియో చూస్తుంటే. ఓహో అప్పట్లో ఇలా జరిగేది, ఇట్లా ఉండేదేమో, మేము చూడు ఎంత చిన్నగా ఉన్నాము. సో మా అన్నకు స్వీట్ పెడుతుంది మా పెద్దమ్మ అయితే. సో మా తమ్ముడు చూస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా నేనైతే. సో మా తమ్ముడు నేను సేమ్ ఏజ్ అనమాట, ఒక 3-4 ఇయర్స్ ఉంటాం అంతే. సో మా నాయనమ్మ అయితే సూపర్ ఎగ్జైట్ అవుతున్నట్టుంది, అంటే ఫస్ట్ టైం కదా వీడియోస్ అలా తీస్తుంటే. సో మా పెద్ద డాడీ వీళ్ళందరూ అంటే మంచిగా అనిపించింది వీళ్ళని చూస్తుంటే నాకైతే. సో ప్రజెంట్ అయితే మా నానమ్మ మా తాత అయితే లేరు, అలాగే మా పెద్ద డాడీ కూడా రీసెంట్గా చనిపోయారు. సో నాకు చాలా అంటే బాధ అనిపించింది. మా పెద్ద డాడీ కూడా బాగా కేర్ తీసుకునేది అసలు. సో అంటే ఏదో ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మెమొరీస్ గుర్తుకొచ్చారా, అప్పుడు అట్లా ఉండే ఇట్లా ఉండే అని చెప్పి. సో చూసాగో మా తమ్ముడు ఇక్కడ కూర్చున్నాడు, మా అన్న మా తమ్ముడు పక్కకి కూర్చున్నారు. వీళ్ళని చూస్తే నాకు మస్తు కామెడీ అనిపించింది అసలు. తర్వాత వచ్చేసి ఇవన్నీ అంటే నేను కనిపిస్తాను నెక్స్ట్. తిను మా అత్త వాళ్ళ కూతురు అనమాట. సో చూసారా నేను వెనక సైడ్ ఉన్నాను. సో చూడండి నేను అంటే అప్పుడు ఎట్లా ఉంటాం కదా మనము, అసలు అప్పుడు ఇట్లా ఉండేనా అని ఇప్పుడు చూస్తే మస్తు అనిపిస్తుంది అసలు ఈ వీడియో చూస్తే. సో మొన్న మా పిన్ని వంటికి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు పెట్టుకొని చూసామన్నమాట రీసెంట్గా. అంటే ఈరోజు మా బాబాయ్ పిన్ని మ్యారేజ్ డే అనమాట. సో మనం ఒక గుర్తుగా ఉంటుంది యూట్యూబ్లో పెట్టుకుంటా అని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను. సో అంత క్లారిటీ లేకుండొచ్చు, కానీ మెమొరబుల్ వీడియో కదా. సో యూట్యూబ్లో పెడితే ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా మంచి అప్పుడైతే నిజంగా సింపుల్గా చేసుకునేది కదండి పెళ్ళిళ్ళు. అంటే నేనైతే చూడలేదు, ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా చాలా సింపుల్గా అయిపోయేవి. ఇప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అసలు పెళ్ళి చేయాలి అంటే కొన్ని లక్షలు, అంటే 10 lakhs అలా ఉంటేనే పెళ్ళి జరుగుతుంది. అది కూడా ఇప్పుడు ఇంటి దగ్గర ఎవ్వరు చేసుకోనేట్లేదు. అంత ఫంక్షన్ హాల్ అని
ఇలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అదేం తప్పులేదండి ముందుకు పోవడం, కానీ ఖర్చులు కూడా చూడండి అప్పటికిప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అదంతా పక్కన పెట్టేస్తే సో ఈ వీడియో అయితే మాకు చాలా స్పెషల్, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మా బాబాయ్ని ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేస్తే, సో తర్వాత మా తాత అండి తనే. సో మా తాతని చూడగానే ఫస్ట్ అయితే కళ్ళ పొంటి కొంచెం వాటర్ వచ్చాయి. సో సూపర్ ఎగ్జైటెడ్. ఎప్పుడో చూసానండి, మా తాత చనిపోయి కూడా దగ్గర 24 years 23 years అవుతుంది. సో చాలా హ్యాపీ వేసింది. అంటే మా నాన్నమ్మని మా తాతని చూడగానే చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూసుకునేదంట మా తాత. సో అంటే చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, అంటే మిమ్మల్ని మస్తు లైక్ చేసేది, మిమ్మల్ని మంచిగా ఎత్తుకునేదని, ఇట్లా అంటే స్పెషల్ కేర్ చేసేదంట, చాలా బాగా చూసుకునేదంట. సో నాకైతే మంచిగా అనిపించిందండి, అసలు చాలా బాగుంది కదా వీడియో. సో ఇది అంటే నాకు ఈ వీడియో చూసిన తర్వాతే అరే మనం కూడా ఇలా వీడియోస్ అనేది నెగ్లెక్ట్, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా తీస్తుంటే. సో తర్వాత మనం చూసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా మెమొరబుల్ అనిపిస్తుందండి. అంటే మన తాత నానమ్మని ఫోటోల కంటే ఇట్లా లైవ్లో అంటే వాళ్ళు కదులుతున్నప్పుడు ఇట్లా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా మా బాబాయ్ ఎత్తుకుంది మా అక్కనే అనమాట. సో చూసారు ఎంత సన్నగా ఉందో మా అక్క. మా తాతకు చాలా ఇష్టం అంట మా అక్క అంటే కూడా. తనే మా అక్క నేను పక్కన నిల్చున్నాం. సో తర్వాత వచ్చేసి ఒక చిన్న పిక్ అయితే తీస్తున్నారు అనుకుంటా. అంటే సూపర్ ఎగ్జైట్ అవుతున్నట్టు, అంటే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది. ఇప్పుడంటే చాలామందికి వీడియోస్ అని ఫొటోస్ అని చాలా సింపుల్, అంటే ఈజీగా తీస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఈజీగా క్యాప్చర్ చేస్తారు ఏదైనా వీడియో అయినా ఫొటోస్ అయినా. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అలా ఏం లేదు కదా. సో చూసారా, అప్పుడు పెద్ద బాషింగాలని, వీటిని బాషింగాలు అంటారు కదా, ఇంత పెద్దగా కడుతుండే. ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది కదా. అప్పటి వీడియో చూస్తుంటే అక్కడ నిల్చున్న నేనే అండి, ఫ్రాక్ వేసుకొని అక్కడ నిల్చుంది కూడా చిన్నప్పుడు. సో మంచిగా అనిపించింది అనమాట నాకైతే. సో ఇన్నిసార్లు అంటున్నానైతే అనుకోకండి, ఏంటో నా ఎగ్జైట్మెంట్ నేను చెప్తున్నాను అంతే. సో ఇంకా ఇప్పుడైతే పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు కంటే మా పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. సో మా బాబాయ్. సో ఇప్పుడైతే ఈ ఇల్లు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. ఈ ఇల్లు కూడా నేను ఒక వీడియో పెట్టాను. సో అది కూడా మాకు గుర్తు, అంటే మా నాన్నమ్మ మా తాత ఎంతో కష్టపడి కట్టిన, అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారండి. సో అలా అని కాదు, ఒక మెమొరబుల్ అంతే. మా నాన్నమ్మ మా తాతది కట్టిరు కదా అని అంతే. సో చూసారు కదా, పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా పిన్ని చూడండి మీరు, చాలా బాగుంటుంది, స్మైల్ అయితే చాలా బాగుంది. అంటే నాకు మా బాబాయ్ పెళ్ళి కూడా ఏమంత గుర్తుకు లేదండి. ఈ వీడియో చూస్తూనే ఓహో ఇలా ఉన్నామా, ఓహో ఇలా రెడీ అయ్యామా, ఇలా వెళ్ళామా, ఇలా జరిగిందా పెళ్ళి అని ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే మా తాత మా నాన్నమ్మ అక్కడ కూర్చున్నారు చూడండి. నాకు ఎక్కువ మా తాతను చూస్తే ఎగ్జైట్మెంట్ అనిపించింది మా నాన్నమ్మ కంటే. సో ఇప్పుడైతే ఇంకా మా పిన్ని ఎంటర్ అవుతుంది, చాలా బాగుంటుంది చూడండి. చూసారా మా పిన్ని, తన స్మైల్ చాలా బాగుంది కదా. సో అప్పుడు జరిగిన పెళ్ళిళ్ళు ఇలా జరిగాయండి, ఇంత సింపుల్గా మంచిగా పద్ధతిగా. సో ఇప్పుడు కూడా అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కదా. మా పిన్ని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. సో మా వెనక కూర్చుంది మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అంట, ఇటు సైడ్ మా పెద్దమ్మ కూర్చుంది, మా పెద్దమమ్మీ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది జస్ట్ నేను అంటే మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో, ఎప్పటికైనా మనకు గుర్తుంటుంది కదా అని. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. సో మీకు ఎలా అనిపించింది? అప్పుడు పెళ్ళిళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళకు చాలా డిఫరెన్స్ అయిపోయింది కదా. అంటే సేమ్ ప్రాసెస్ ఉండొచ్చు, కానీ ఖర్చులు అనేది ఎక్కువైపోయినాయి. అప్పుడు సింపుల్గా అయిపోయేది, ఇప్పుడు హెవీ ఖర్చులు అయిపోతున్నాయి కదా. సో కాలం కొద్దీ ఖర్చులు కూడా అన్నట్టు అప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా పెళ్ళి కాళ్ళు కడగడం ఇవన్నీ. సో చూసారు కదా మా పిన్ని మా బాబాయ్ పెళ్ళి రోజు సందర్భంగా ఈ చిన్న క్లిప్ అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను. సో 3 hours ఉందండి మొత్తం వీడియో, కానీ నేను కొంచెం క్లిప్స్ తీసుకొని అక్కడక్కడ అంతా ఎడిట్ చేసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను, సింపుల్గా ఉంటుంది కదా అన్నట్టు. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా బాబాయ్ పిన్నిది రిసెప్షన్ వీడియో కూడా ఉందండి, అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో పెళ్లి వీడియో నేను నెక్స్ట్, ఇది లాంగ్ అయిపోయిందండి చాలా. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో పెళ్లి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.